గెలుపు మూడ్లో ఉన్న వైసీపీ శ్రేణులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏర్పాటు చేసుకోబోయే కేబినెట్ పై లెక్కలు వేసుకుంటున్నాయి. 110 నుండి 130 స్థానాలు ఖాయమన్న జోష్లో ఉన్న వైసీపీ నేతలు అప్పుడే లోటస్ పండ్లో అధినేత జగన్ ను కలిసి ముందుగానే తమ కర్చీఫ్ వేసేస్తున్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం చంద్రబాబు తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును స్పీకర్ చైర్ లో కూర్చోబెట్టడం ఖాయమని భావిస్తున్నారు. స్పీకర్ చైర్ లో ఉన్న దగ్గుబాటిని ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అధ్యక్ష అంటుంటే ఆ దృశ్యం చూడ ముచ్చటగా ఉంటుందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇక రాష్ట్ర హోంశాఖ మంత్రిగా చంద్రబాబు జిల్లాకే చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమిస్తారని, కీలకమైన ఐటీ శాఖ మంత్రిగా గడికోట శ్రీకాంత్ రెడ్డికి ఛాన్స్ ఉందని చెప్తున్నారు. విజయనగరం జిల్లా నుండి బొత్స సత్యనారాయణ, శ్రీకాకుళం నుండి ధర్మాన ప్రసాదరావులకు భర్త ఖాయమని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ధర్మానకు రెవెన్యూ లేదా ఆర్థిక శాఖ దక్కవచ్చని, బొత్స సత్యనారాయణకు పంచాయతీరాజ్ లేదా రోడ్లు భవనాల శాఖ ఇచ్చే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజాకు మహిళా శిశు సంక్షేమ సినిమాటోగ్రఫీ శాఖ దక్కొచ్చని చెప్తున్నారు. బ్రాహ్మణ కోటాలో మల్లాది విష్ణు లేదా కోన రఘుపతిల్లో ఒకరికి బెర్త్ ఖాయమని ప్రచారం జరుగుతోంది. మంగళగిరిలో రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే మంత్రిని చేస్తారని ప్రకటించిన జగన్ ఆయనకు కీలక వ్యవసాయ శాఖ అప్పగించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక అంబటి రాంబాబు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వంటి నేతల పేర్లు కూడా కేబినెట్ రేస్ లో ఉన్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే మే 23 తర్వాత జగన్ కేబినెట్ కొలువుదీరనుండగా తమ అధినేత సీఎంగా, నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే గడియల కోసం వైసీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. తాజా పొలిటికల్ అప్డేట్స్ కోసం వెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, ఛానల్ ను ఆశీర్వదించండి.